హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నా. ఇప్పుడు చికెన్ బిర్యానీకి కావాల్సిన బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నా. 2 సోలాలు తీసుకున్నాను. మాకు దాన్ని సోల అంటారు. 2 సోలాలు కొంచెం తీసుకుని పోసుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకుంటున్నాను. చూడండి, చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. నేను మా అక్క ఇద్దరం, మా పిల్లల కోసం, ఛాలెంజ్ కోసం, మా పిల్లల వీడియో కోసం. సిఎన్ఆర్ రెడ్డి ఛానల్ చూడండి. మా కుకింగ్ వీడియోలు మేము చేస్తున్నాం. వాళ్ళ కోసం మేము తయారు చేస్తున్నాం. 3 సార్లు కడిగి పెట్టుకోవాలి బియ్యము. చూడండి, నీట్గా వాటర్ వేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. గ్లాస్ అయినా కలుసుకోవచ్చు. మీరు బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్ అయినా కడుక్కోవచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూడండి. గరం మసాలా, చెక్క, లవంగం అన్నీ తీసుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు అన్నీ తీసి పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీ బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా, చూడండి, నాన్నే 1 గంట. ఇప్పుడు వంట చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ అవి కోసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి కోసి. చికెన్ బిర్యానీ చేస్తున్నాను. 4 ఉల్లిగడ్డలు, 4 టమోటా తీసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయలు కోసి వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం నల్లగా ఉంటుంది ఉప్పు వేసుకుంటే. ఎవరైనా టిప్ కావాలని చేసేసుకోండి. అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను చెప్తున్నాను అట్లా. మిక్సీ వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ గిన్నెలో వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా కోసుకుంటున్నాను. కోసి దాన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. చూడండి, టమాటా కోసి పెట్టుకున్నా చూపిస్తున్నాను నేను. మా అక్క వీడియో తీస్తుంది. మిక్సీ జారు మూత పెట్టుకొని పట్టుకోవాలి. జారు మిక్సీ పచ్చగా టమాటా ఇది ఎక్కువ మెత్తగా అవసరం లేదు. చూడండి, మా పిల్లల ఛానల్ కూడా చూడండి, సిఎన్ఆర్ రెడ్డి ఛానల్. మా పిల్లలు మంచిగా చేస్తారు. చూడండి, డ్యాన్సులు అవి అన్నీ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ప్లేట్లు అవి బయట తోమి పెట్టుకున్నాను. అన్ని ఇంట్లోకి నీళ్ళు ఒడిచినాయి. ఉదయాన్నే తోమి పెట్టుకున్నా. ఇప్పుడు నీళ్ళు ఒడిచినాయి. ఇప్పుడు మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను. ఉదయం మేము దోశ చేసుకున్నాం. మీరేం చేసుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇప్పుడు మేము చికెన్కు గ్యాస్ వెలిగించుకుంటున్నాను. పైన కడాయి కానీ, చెరవ కానీ, బాండి కానీ మీకు నచ్చింది పెట్టుకోండి. మేము కడాయి చెరవ పెట్టుకున్నాం. ఇప్పుడు సరసం ఆయిల్ అంటే ఆవాల నూనె వేసుకుంటున్నాను. కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆయిల్. 1.5 కిలో చికెన్ తీసుకున్నాం. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, స్టార్ పువ్వు అన్నీ తీసుకున్నాను. గరం మసాలాలు మొత్తం, లవంగాలు, స్టార్ పువ్వు, పెప్పర్ పౌడర్ అంటే గోల్మిర్చి పౌడర్, బండ పువ్వు, ఏలక్కాయలు అన్నీ తీసుకున్నాను. కరివేపాకు కొంచెం తీసుకున్నాను. ఒట్టిమిరపకాయలు తుంచి పెట్టుకుంటున్నాను ప్లేట్లో. చూడండి, ఇప్పుడు అది నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసినాక అలా వేగినాక ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇంట్లో పట్టి పెట్టుకున్నా నేను, అదే వేస్తున్నాను. కలయి పెట్టుకోండి ఒకసారి. పచ్చి వాసన పోయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలయి పెట్టుకోవాలి. సింపుల్గా చాలా ఈజీ ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం పనేనే కానీ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మా పిల్లలు బయట తీసుకుందామన్నారు కానీ మేమే వద్దని చెప్పాము. మేము తయారు చేస్తాంలే, మేము ఉన్నాం కదరా అని చెప్పాము. చికెన్ 2 సార్లు 3 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత నిమ్మకాయ పిండుకొని కొంచెం కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కలుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్క, పావు నిమ్మకాయలు 4 భాగాలు చేస్తే ఒక నిమ్మకాయ తీసుకొని చేసుకోవాలి ఉప్ప. ఇప్పుడు చికెన్లో కొంచెం పసుపు వేసింది. మళ్ళీ గ్యాస్ మీద అవన్నీ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. చికెన్ లెగ్ పీసులు చూపిస్తాను. మా అక్క చూపిరా, ఫోటో తీస్తాను అని చెప్తుంది వీడియో కోసం. చూడండి, అలా చూపించాను నేను. లెగ్ పీసులు 3 లెగ్ పీస్ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న కొంచెం ఉప్పు వేసుకొని కూడా చికెన్లో కలుపుకోవాలి. పచ్చి చికెన్లో ఇప్పుడు చికెన్ గ్రేవీ పెడుతుంది కదా, అక్కడ చెరవ ఉంది కదా, దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసింది.
కల్లుప్పే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ పేస్ట్ వేస్తుంది, గ్యాస్ మీద ఉండేదాంతో చెరవలో వేస్తుంది. ఉల్లిగడ్డ పేస్ట్ అది అల్లం వెల్లుల్లిగడ్డ పచ్చి వాసన పోయేదాకా వేయించింది. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ పేస్ట్ వేసి కలిగి పెట్టుకోవాలి మంచిగా. ఇది ఇప్పుడు చికెన్ చూపిస్తున్నాను, మంచిగా కలిపానుగా. ఇప్పుడు కారం 1.5 స్పూన్ కారం వేస్తుంది, దాన్ని కూడా కలిపి పెడతాను. చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ పచ్చి వాసన పోయింది కదా, పోయినాక ఇప్పుడు చూడండి అలా కలిపి పెట్టుకోవాలి, మంచిగా తీసుకోవాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, అలా పచ్చి వాసన పోయేదాకా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను చికెన్ కలుపుకోవడానికి. కారము కొంచెం పెరుగు, పెద్ద పప్పు గంటె అంటారు కదా, పప్పు గంటె గుంత గంటె ఉంటుంది కదా, ఆ గంటెతో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసాను. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది కదా. చూడండి ఉదయం పిల్లలతో అంతా సండే కాబట్టి పని చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటో చేసి 4 టమాటా కోసి మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసాను. ఇప్పుడు కడాయి పెడతాను చెరవలో గ్యాస్ మీద. ఇంకా చికెన్ మసాలా నేను ఇంట్లో తయారు చేసిన చికెన్ మసాలా, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో. చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇంట్లోనే అన్నీ నేను స్వయంగా తెచ్చుకొని నేనే మిక్సీ పట్టేసి వేయించి మిక్సీ పట్టుకున్నాను, వేసాను. ఇప్పుడు జీలకర్ర పొడి కూడా మేము ఇంట్లోనే వేయించి పట్టుకుంటాను, బయట నుంచి కొనుక్కొచ్చుకొని మేము వేయించి జీలకర్ర పొడి కూడా వేయించి పట్టినాను. అవి కూడా కావాలంటే మీరు కామెంట్లు అడగచ్చు, నేను పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎప్పుడైనా ఇంట్లో పని చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మాకు ఆడవాళ్ళ ప్రతి వాళ్ళకి ఉంటుంది పని, కానీ చేయాలిగా తప్పదు, పిల్లలకి స్కూళ్ళకి పోతుంటారు. నెక్స్ట్ ఈరోజు సండేనే కదా, సండే చాలా పని ఉంటుంది. చూడండి అలా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ వేయరా అనింది మా అక్క, నేను వేసాను, దాంట్లో వేస్తున్నాను, చికెన్ వేస్తాను మొత్తం. నేను ఒక్కొక్కదానికి పని అనేసి మా అక్క కూడా వచ్చేసింది, ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్కు, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి చెరవ అది పెద్దదైంది, చిన్నదైంది. పెద్ద చెరవలో పెట్టుకుని దాంట్లో చికెన్ అంతా వేస్తుంది, మసాలా చికెన్ మొత్తం. ఇలా చికెన్ వేసుకొని కలిపి పెట్టుకుంటాం పెద్ద చెరవ పెట్టుకొని. చూడండి మా పిల్లల కోసం మేము ఇంత కష్టపడుతున్నాము. చూడండి ఇలా చేస్తే కలిపి పెడుతున్నాను. చూడండి బాగా కళ్ళ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి సపరేట్, చికెన్ సపరేట్, బిర్యానీ సపరేట్ చేయాలి. చూడండి ఆల్ గరం మసాలా మొత్తం వేస్తున్నాను. చూడండి అంత వాటర్ పెట్టుకున్నాను, మంచి వాటర్ తీసి దాంట్లో పక్కన ఇవన్నీ వేసుకుంటున్నాను, చెక్క లవంగం స్టార్ పువ్వు బండ పువ్వు అవన్నీ వేస్తున్నాను. చికెన్ సపరేట్ ఉడుకుతుంది, బిర్యానీ సపరేట్ ఉడకాలి. బిర్యానీకి అన్నము పొడి వండుకోవాలి కదా, ఫస్ట్ అది చేస్తున్నాను. అదమ్మక్క చూపిస్తుంది చూడండి, స్టార్ పువ్వు, బండ పువ్వు, గోల్మిర్చి, మిరియాలు, స్టార్ పువ్వు అವೆಲ್ಲ వేస్తున్నాను. చూడండి అన్ని చూపించాం కదా, అವೆಲ್ಲ వేస్తున్నాం. దాంట్లో బిర్యానీ ఆకు పుదీనా కొంచెం వేస్తున్నాను, నీళ్ళే కాబెట్టేటప్పటికే వేస్తున్నాను. కొంచెం వేసి కొంచెం కరివేపాకు కూడా వేసిన. ఇప్పుడు ఈ పక్క కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. చూడండి ఇలా మా అక్క నేను ఇద్దరము చాలా మంచిగా చేయాలని అనుకుంటున్నాం. మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ పక్క గ్యాస్ మీద, పెద్ద గ్యాస్ కదా, పెద్ద మంట వస్తుంది, దీని మీద వచ్చేసి ఇది పెడుతున్నాను. ఆ పక్కకు చికెన్ పెట్టాము, ఇది వేసి పెట్టి ఒక చెప్పు కళ్ళ ఉంచి మూత పెట్టి కళ్ళ పెడుతుంది మా అక్క. చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్. బియ్యం 1.5 గంట నానింది కదా, చూడండి అలా కళాయి పెట్టుకున్నాను, చూపిస్తున్నాను మీకు బియ్యము. ఇప్పుడు చూడండి వాటర్ ఒక పక్క కాగుతుంది, ఒక పక్క చికెన్ తయారవుతుంది. చికెన్ మళ్ళీ కళాయి పెట్టి మూత పెట్టాను. ఇప్పుడు ఏదో కావాల్సి ఉంటే నేను వెళ్ళాను, మా అక్క వీడియో తీసింది, మా అక్క కూతురు వచ్చేసింది. ఏంటమ్మా అంటే ఆకలి వేస్తుంది, ఇంకా అవ్వలేదా అని అడుగుతుంది. అవ్వలేదురా అవుతాది తింటూరులే అని చెప్తున్నాను. మా అక్క ఏంటమ్మా అని అడిగింది, నాకు ఆకలి అవుతుంది మమ్మీ అనింది.
ఓకే అమ్మా అయితే అనేసి మళ్ళీ వీడియో వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి వాటర్ తాగినాం చూసాం ఫస్ట్, అవి తాగలేదు. చికెన్ సైడ్ ఉంది కదా, ఆ చికెన్ కూడా కలిగి పెడుతుంది మా అక్క. చూడండి మా పిల్లల ఛాలెంజ్ కోసం మేము ఇలా చేస్తున్నాము. ఇది మా అక్క వాళ్ళకి మాకు ఇద్దరికి కలిపి చేసుకుంటున్నాం. ఇది మా కిచెన్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇది మేతి ఆకు ఎండిపోయి ఉంటుంది కదా, ఎండింటుంది కదా మేతి ఆకు, కస్తూరి మేతి, అది వేసాక ఇప్పుడు వాటర్ పోసి చికెన్లో కొంచెం కావాల్సినంత గ్రేవీ కావాలి కదా, దానికోసం వాటర్ వేసాను. అది మూత పెట్టి కలబెట్టి మూత పెట్టాను. బిర్యానీ కోసం వాటర్ కాగేది కదా, చూడండి మూత తీసి చూపిస్తుంది మా అక్క. ఇప్పుడు వాటర్లోకి బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేస్తాం చూడండి. బాస్మతి రైస్, ఏ రైస్ అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మా దగ్గర బాస్మతి రైస్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. మామూలు బియ్యం అయినా ఏంటే వేసుకోవచ్చు, బాగానే ఉండాలి. చూడండి వేస్తున్నది మా అక్క చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అందరు చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సపోర్ట్ చేయండి మాకు కొంచెం. చూడండి అలా కాగుతున్నాను, వాటర్లో బియ్యం అన్నీ వేసుకొని చూసినా అడిగి మామనా డక్కన్
ఇంకా మాట్లాడండి, ఏం కాదు. ఇదే పరిస్థితిలో మరి మనకు తిన్నికి చికెన్ లేదు అలాగే వేరు పక్క సైడ్కు చుట్టూ పడుతుంది. లాస్ట్కి జీడిపప్పులు ఎన్ని వస్తాయి చూడండి. కింద పట్టుకున్నాను ఈట అయిపోయినాయి. అంత లేవు. ఇంకా జీడిపప్పు వేసి లేదేమో ఇంకా ఆయన ఒకటి అంటే ఏ తింటున్నావు కదా ఎట్లా తింటున్నావు కదా. ఇది దీంతో కూడా చిన్న అది పెట్టి పడే పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి ప్రతి చేయొద్దు. కొంచెం ఎవరు వాయిస్ ఇచ్చిన నీట్గా చెప్పి ఇవ్వండి. ఫస్ట్ రెడ్ కలర్ పెట్టాము, తర్వాత ఇది పెట్టాము. చూపేది బాగా నీట్గా ఫోటో చూపించిన ఫోటో లాగా వచ్చింది. అది ఫోటో కొట్టుకో. తినడానికి రొట్టి చికెన్ లేదు, రొట్టి బిర్యానీ మనం ముక్కలు అందుకు నెగ్గి చేసి పెట్టాలి. రౌండ్ తిప్పండి, మీరు రౌండ్ తిప్పండి ఒకసారి. కాలట్లేదు వీడితో ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఆడికి చేస్తాం. లాస్ట్ ఫోటో తీయద్దు. చిన్న రోల్ అంది అక్క, రోల్ అంది ఇది పక్కన పెట్టి తర్వాత చేసుకుంటాం. మా మీకు ఫుడ్ కలర్ అన్నీ అయిపోయినా కానీ బిర్యానీ స్కూల్ పక్కకు పోయి చూపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళ ప్లేట్లు కాదు రాజే. రిక్త చెల్లి వస్తుంది. అవి చూపు రాజా, ఉండండి ఇద్దరు. బాయ్ చెప్పండి. ఇంకా ఉండు ఫోటో తీయండి నన్ను. ఒకరికి దాన్ని నిండద్దా, ఒకరికి డబ్బా. చూపి ఆడబెట్టాలి పక్కన. తిట్టది బిగ్ పీస్ ది ఫస్ట్. ఇలా గూడు గెలుపుకుంటారు కదా, రెండు చూపియరా. ఉండండి జాగ్రత్త. వస్తుంది వస్తుంది, కింద నుంచి తీయాలి. తీసి వెళ్ళాలంట. అది అయిపోయి ఈ గిన్నెలో కూడా ఎవరు తింటారో చూడాలి. సగం ఏంటి దానికి. ఇంకా బాగా నిదానంగా తినండి, టెన్షన్ పడకుండా. స్పీడ్ గురించి కాదు, ఎవరు ఎక్కువ తింటారా.
ఆఫ్ చేయాలి మరి దాని చాలా తీసుకొస్తాను పెట్టుకుని అలాగా ఇయ్యక ప్లేట్ ఎక్కడ పెట్టుకున్నాను దీంతో ఒకటే ఎక్స్ట్రా స్పూన్ వచ్చింది తీస్తాను అది కరెక్టే కూరలకి మరి రాగేది తీసేలే కూర నార్మల్గా పెట్టుకోవచ్చు ఫస్ట్ హాయ్